పోషణలో పశుగ్రాసాల ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనవి. పశుగ్రాసాలు పాడి పరిశ్రమకు పునాదులు. పశువు ఉత్పాదకత సామర్థ్యం జన్యుపరంగా మేలైన జాతితో పాటు మేపుపై కూడా 60% ఆధారపడి ఉంటుంది. జన్యువే కాక అధిక పాల ఉత్పాదకత శక్తి సామర్థ్యాన్ని బహిర్గతం చేయడానికి పోషక విలువలతో కూడిన పశుగ్రాసాన్ని పుష్కలంగా అందిస్తే ఆశించిన పాల దిగుబడులు పొందవచ్చు. తక్కువ నీటితో సాగు చేయదగిన అధిక పోషక విలువలున్న పశుగ్రాసాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పాడి పరిశ్రమ జీవాల పెంపకం ఉపాధినిచ్చే మార్గాలుగా అధిక ఆదరణ పొందుతున్నాయి. ఉన్నత చదువులు చదివిన యువత సైతం పశువులు జీవాల పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందుతున్నారు. మరి ఈ రంగంలో రాణించాలంటే రైతులు ముందుగా పశుగ్రాసాల సాగుపైన ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. మేలైన పశుగ్రాసాల సాగుతోనే అధిక పాల దిగుబడి, మాంసం ఉత్పత్తి లభిస్తాయి. పాడి పశువులు జీవాల నిర్వహణలో సింహభాగం ఖర్చు మేతకే వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సమస్యను అధిగమించేందుకు తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులను అందించే గ్రాసాలను ఎంపిక చేసి సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏ గ్రాసాలు అధిక దిగుబడినిస్తాయి, వాటి సాగులో పాటించాల్సిన మెళకువలు ఏమిటో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పశుగ్రాసం విభాగం ప్రధాన శాస్త్రవేత్త శశికళ. మేము మా పశుగ్రాస పరిశోధనా స్థానం నుంచి మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో విడుదల చేయబడినటువంటి పశుగ్రాస విత్తనాలను, నాణ్యమైన పశుగ్రాస విత్తనాలను రైతు సోదరుల కోసం అందుబాటులో ఉంచాము. వీటిలో ముఖ్యంగా అందరికీ తెలుసు, రైతు సోదరులకి పశుగ్రాసము అంటే పచ్చి మేత కొరకు పెంచే పంటలన్నింటినీ కూడా మనము పశుగ్రాస పంటలని అంటూ ఉంటాము. మొక్కజొన్న, పశుగ్రాసపు మొక్కజొన్న మా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విడుదల చేయబడినటువంటి TSFM 15-5 అనే మొక్కజొన్న రకాన్ని కూడా మేము పెట్టడం జరిగింది. అదేవిధంగా పశుగ్రాసపులో మొక్కజొన్ననే కాకుండా ఇది ఒక కోత మాత్రమే ఇస్తుంది. కాకపోతే బహువార్షికాలు కూడా మేము పెట్టడం జరిగింది. జొన్నలో బహువార్షికపు జొన్న రకమైనటువంటి CSV 33 MF కూడా పెట్టాము. చాలామంది రైతు సోదరులు కూడా దాన్ని తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ CSV 33 MF మనం ఒకసారి విత్తనాలు వేసుకున్నట్లయితే మనకి కంటిన్యూస్గా ఒక 4 సంవత్సరాల వరకు కోతలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి అంటే రైతు సోదరులకి ఏంటంటే ప్రతిసారి నేల దున్ని విత్తనం వేయకుండా ఒకసారి వేసుకుంటే వాళ్ళకి కంటిన్యూస్గా కోతలు తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా మేము హెడ్జ్ లూసన్, దశరథ గడ్డి, ఇది పప్పు జాతి పశుగ్రాసపు పంట. మామూలుగా రైతు సోదరులందరికీ మేము చెప్పడం ఏంటి అంటే మంచి నాణ్యమైన పశుగ్రాసాన్ని ఈ పశువుల కోసం పెట్టాలి అంటే ఈ ధాన్యపు జాతి, గడ్డి జాతి పంటలతో పాటు పప్పు జాతి పంటలను కూడా మనం కలిపి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పప్పు జాతి పశుగ్రాస పంటల్లో మాంసకృతుల శాతం అధికంగా ఉంటుంది కాబట్టి నాణ్యమైన పచ్చిమేత లభిస్తుంది. వాటితో పాటు మంచి ఖనిజ లవణాలు, విటమిన్లు కూడా లభించి పశువులు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పునరుత్పత్తి బాగుంటుంది. అట్లాగే పాల ఉత్పత్తి కానీ, మేకలు గొర్రెల ఎదుగుదల కానీ బాగా ఉంటుంది. ముఖ్యంగా మనకి పశుగ్రాసాలలో విత్తనమే మనకి చాలా అరుదుగా దొరుకుతుంది. కాబట్టి ఈ విత్తన మేళాలో మేము అన్ని విత్తనాలు కూడా ఒక దగ్గర పెట్టి ఈ రైతు సోదరులకు అందుబాటులో ఉంచినాము. పశుపోషణ, జీవాల పెంపకం చేపట్టేవారు ఎక్కువగా దాణాపై ఆధారపడకుండా పచ్చి మేతలను అందించినప్పుడే పరిశ్రమ లాభాల బాటలో పయనిస్తుంది. అలా అని ఒకే రకం మేతలను అందిస్తే అంత ఇష్టంగా తినవు. అందువల్ల కాలానుగుణంగా గ్రాసాల పెంపకం చేపట్టాలి.